మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరాంతం ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి ఈ చివరి దినాన్ని కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన కృపచేత మనం భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేశాడు. సర్వోన్నతమైన దేవుడు ముందున్న సంవత్సరాల్లో కూడా మనల్ని ఒక ఆశీర్వాదకర దీవెనకరంగా ప్రభు నిలబెట్టును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సంవత్సరాంతము ఈ చివరి దినాన కృపగల దేవుడు ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ సంవత్సరాంతంలో ప్రియ దేవుడి బిడ్డ, ఏ దుఃఖంతో ఉన్నవో, ఏ వేదనతో నువ్వు గడిపావో, ఏ భయముతో నువ్వు గడిపావో, ఏ సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతూ వచ్చాయో, ఏ శత్రువుని వెంటాడుతూ వచ్చినారో, కృపగల దేవుడు వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. ఈ దినముతో నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగబోతున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు అసలు దుఃఖములు రావడానికి గల కారణం ఏంటో మనం గమనించినప్పుడు, ఒక తల్లిగారికి 10 ఎండి నాణ్యాలు ఇవ్వబడ్డాయి. ఒక ఎండి నాణ్యం పోగొట్టుకొని చాలా దుఃఖముతోనూ బాధతో వేదనతో ఉంది. ప్రియ దేవుడి బిడ్డ, ఆ వెండి నాణ్యం ఏంటంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక 9 ఉన్నాయి కానీ తన జీవితంలో సంతోషం లేదు, తన జీవితంలో ఆనందం లేదు. ఎప్పుడైతే ఎక్కడ పోగొట్టుకుందో ఆ నాణ్యమును ఆమె వెతికిన తర్వాత అక్కడున్న వాళ్ళు చెలికత్తెలతో అంటున్న మాట అందే, నాతో మీరు సంతోషించండి, నాతో ఆనందించండి, నేను పోగొట్టుకున్న వెండి నాణ్యం మరలా తిరిగింది. ప్రియ దేవుడి బిడ్డ, నీవు క్రీస్తుని పోగొట్టుకుంటే, క్రీస్తు నీలో లేకపోతే నువ్వెన్ని సంపాదించుకున్నా, ఎంత స్థానంలో నువ్వున్నా, ఒకరోజు నీ జీవితంలో దుఃఖము వేదన కలిగిస్తుంది. ఈ సహోదరి అయితే ఎప్పుడైతే ఆ నాణ్యాన్ని సంపాదించుకుందో, మరి ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ దీపం వెలిగించింది, ఊడ్చింది. మరి యొక్క పోగొట్టుకోవడానికి కారణమేంటో ఎతికి దాన్ని సంపాదించుకున్న తర్వాత ప్రియ దేవుడి బిడ్డ ఆమె సంతోషించినట్లుగా, ప్రియ దేవుడి బిడ్డ, మరి సంవత్సరాంతంలో నీవు క్రీస్తును ఒకవేళ ఏ పరిస్థితుల్లో పోగొట్టుకున్నావో, ఏ పరిస్థితిలో దేవుడు నీకు దూరం అయిపోయాడో, ఒకసారి మరలా ఆయన వైపు నువ్వు తిరగగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు పొందుతున్న ప్రతి బాధ నుంచి వేదన తొలగించి నీ దుఃఖాన్ని నా దేవుడు సమాప్తం చేయబోయి నీ జీవితంలో ఆనందాన్ని ప్రభు కలుగు చేయబోతున్నాడు. కనుక క్రీస్తు నీలో ఉండాలని, ఆయన నీ దుఃఖాన్ని సమాప్తం చేయాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే మన ప్రభు ఎవరు అంటే ఆయన నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడిక క్షీణించడు. ఆయనే నిత్యమైన వెలుగుగా నీకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ, మన ప్రభు ఎవరు అంటే ఆయన నిత్యమైన వెలుగుగా, ఒక ప్రకాశమానంగా నీతో ఉండి నిన్ను నడిపించాలని. ఇంతవరకు నువ్వు పడుతున్న ప్రతి వేదన నుంచి, నువ్వు పడుతున్న ప్రతి దుఃఖము నుంచి ప్రభు ఆయన యొక్క వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరాంతంలో ఏ పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయాడు, ఇంక దేవునికి నువ్వు దూరం అయిపోయి ఆయన యొక్క వెలుగులో లేవేమో, ఆయన వెలుగులోకి నువ్వు రాగలిగితే, ఆయన వెలుగులో నిలబడగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు ఇవుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, సర్వాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఆయన వెలుగులో నుంచి దూరం అవ్వలేదు. నా విమోచకుడు సజీవుడని ప్రభువుతో నిలిచి ఉన్నాడు. నేను పోగొట్టుకున్నది మరలా తిరిగి ఇవ్వట శక్తివంతుడని ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసం కలిగి ప్రభుత్వం నిలబడ్డాడు. తను కోల్పోయిన పోగొట్టుకున్న కంటే కూడా మరలా తిరిగి 2 పాలు ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా ఈ సంవత్సరాంతలో ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, ఏది నువ్వు అపజయం పాలయ్యావో, నా దేవుడు మరలా నూతన సంవత్సరంలో నీకు అవన్నీ మరలా నువ్వు తిరిగి పొందుకుందువుగాక. నువ్వు పూర్వం కలిగిన దానికంటే కూడా మరి యొక్క 2 పాలు ఆశీర్వాదాలతోనూ 2 పాలు మేలుతో ప్రభు నింపునుగాక. ఒకవేళ యోబులాగా సర్వం పోగొట్టుకున్నావా, సమస్తం పోగొట్టుకున్నావా, దుఃఖము మిగిలిందా, ఈ సంవత్సరము నీకు దుఃఖాన్ని మిగిల్చిందా, భయపడొద్దు. దేవుడు ముందున్న సంవత్సరంలో దేవుడు నువ్వు పోగొట్టుకున్న కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వటకు ఆయన శక్తివంతుడండి. ఎప్పుడంటే ఆయన మాటను, ఆయన వాగ్దానం నమ్ము,
ఆయన వాక్యాన్ని విశ్వసించు. నువ్వు నీ జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు ఆయన. శూన్యమరాల యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దైవజనుని మాటిని, అమ్మా 7 సంవత్సరాల కరువు రాబోతుంది, నువ్వు వెళ్ళి మరలా తిరిగిరా, 7 సంవత్సరాలు ఎక్కడే నువ్వు రమ్మన్నప్పుడు, ప్రియ దేవుడి బిడ్డ, మరి ఆమె వెళ్ళేటప్పుడు సమస్తం కలిగి ఉంది. కానీ అయితే ఆమె 7 సంవత్సరాలు దూరం అయిపోయిన తర్వాత మరి ఆమె అందరూ తీసేసుకున్నారు. కానీ ప్రియ దేవుడి బిడ్డ మరలా ఆమె తన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, తన ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రియ దేవుడి బిడ్డ ఏదైతే కోల్పోయిందో, ఎవరైతే స్వాధీనపరుచుకున్నారో, ఏదైతే ఆమెకు దూరం అయిపోయిందో, మరి ఆమె యొక్క విషయము, దైవజనుడు ఆమెతో మాట్లాడిన విషయము ఎప్పుడైతే అక్కడున్న రాజుకు చెప్పాడో, ఒక అధికారిని నియమించి ఆమె కోల్పోయినవి, పోగొట్టుకున్నవన్నీ, ఆమె వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఆమె వచ్చిన వరకు ఆమె కోల్పోయినవన్నీ మరలా తిరిగిచ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ, నీవు ఈ 2025లో కోల్పోయినవన్నీ నా దేవుడు 2026లో మరలా దేవునికి అనుగ్రహించి నీ జీవితంలో దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని ప్రభు కలుగు చేయనుగాక. కనుక నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే, నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, మనుషునికి అసాధ్యమైన విషయము, నీకు అసాధ్యమైన విషయము, నా దేవునికి అసాధ్యమైన విషయం లేదు. నువ్వు పడుతున్న దుఃఖాన్ని నా దేవుడు చూస్తున్నాడు, నువ్వు పడుతున్న వేదన ప్రభు చూస్తున్నాడు. ఏది కోల్పోయేవి సంవత్సరంలో, ఏది పోగొట్టుకున్నావో, ఏది ఇంకా అది అసాధ్యం అనుకుంటున్నావో, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభువునందు నమ్మికుంచు. నీ నమ్మకమే, నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిగించబోతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, దుఃఖముతో వేదనతో బాధతో అన్న దేవుని యొక్క సన్నిధికి వచ్చి కన్నీరు పెట్టింది. ప్రియ దేవుడి బిడ్డ, ఆ సంవత్సరము ఆమె యొక్క దుఃఖాన్ని తొలగించి, ఆమె యొక్క గర్భాన్ని తెలిసి ఆమె సంతానాన్ని కలిగించి సర్వోన్నతమైన దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ విషయంలో ఒకవేళ మరి ఈ సంవత్సరంలో నీ జీవితంలో వివాహమే గర్భఫలం లేక వేదనతో కుంగిపోయినవేమో, ముందున్న సంవత్సరంలో దేవుడు నా ప్రభు ఇదిగో నీ కన్నీటిని చూసి, నువ్వు పడుతున్న ప్రతి వేదన చూసి, నా దేవుడు నీకు సంతానాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. నువ్వు నీ దుఃఖాన్ని ప్రభు విడుదల దయచేయబోతున్నాడు. ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చిపోతున్నాడు. ఆయన నీ మనోవేదన ప్రభు తొలగించబోతూ ఉన్నాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో ఏదైతే కోల్పోయావు, ఏ సమస్యలు నీ జీవితాన్ని వెంటాడినాయో, ఏ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయో, ఇంకా ముందుకు వెళ్ళలేము, ముందున్న సంవత్సరం కూడా నా జీవితంలో ఒక దుఃఖము, వేదన, బాధ అని కృంగిపోతున్నవేమో, ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములన్నీ ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన ప్రకాశంగా ఉండబోతున్నాడు. ఇక మీదట ఈ ముందున్న సంవత్సరంలో ప్రభువే నిన్ను తోడయుండి నడిపించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ చివరి దినాన్న, ఈ 31వ తేదీ నీవు ప్రభుని విశ్వసించు, ప్రభు మీద ఆధారపడు, నమ్ము. నీ జీవితంలో ముందున్న సంవత్సరము ఒక సంతోషాన్ని, ఆనందాన్ని, నీ దుఃఖ దినములన్నీ విడిపించి నీ జీవితంలో సంతోషం, ఆనందాన్ని, ఒక సుఖకరమైన జీవితాన్ని నా దేవుడు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రాలు స్వామి. అయ్యా, నీ దుఃఖ దినంలో సమాప్తమగుతేనే ప్రభు నీకే స్తోత్రమయ్యా. నీవే నిత్యమైన మాకు వెలుగుగా ఉంటామని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. అయ్యా, ఈ సంవత్సరాంతంలో ప్రభా, ఈ 31వ తేదీ వరకు కూడా తండ్రి, ఎవరు ఏ దుఃఖముతో, ఏ బాధతో, ఏ మనోవేదనతో కృంగిపోయి ఉన్నారు ప్రభు నీకే స్తోత్రాలయ్యా. వారు కలిగిన దుఃఖానంతా తీసివేసిన తండ్రి, వారి జీవితంలో ఒక ఆనందాన్ని మీరు కలుగు చేసి స్వామి, ముందున్న సంవత్సరంలోకి అడుగుపెట్టి కృప చూపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.